ఒంగోలు శివారు ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. శివారు ప్రాంతంలో మొత్తం 26 కాలనీలు ఉన్నాయి. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో చిన్న పిల్లలు ఉన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు. నీళ్లు ఏ సమయానికి వస్తాయో తెలియక ఉపాధి మానుకొని మరీ ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. బాగా 7 రోజులకి 8 రోజులకి వస్తాయండి వాటర్. ఒక్కోసారి అసలు లేట్ పైపులు పగిలియని అవి పగిలియని బాగా లేట్ అయిపోతాయి. స్కూళ్ళకి పిల్లలకి సమస్య అయిపోతుందండి. ఇక్కడ నుంచి ఆటోలో తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఆటో వాళ్ళు కూడా సరిగ్గా కరెక్ట్ గా కూడా తేటం లేదు. ఇక్కడ స్కూల్ పడితే మాకు బాగా ఇబ్బంది లేకుండా అయిపోద్దని నేను కోరుకుంటున్నాను. ఎండాకాలం వస్తే కట్టి ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడంటే 5 రోజులకి ఎట్లా వస్తున్నాయి. ఇక ముందు ఎండాకాలం ముదిరి 6 రోజులకి 7 రోజులకి 8 రోజులు కూడా వచ్చే రోజులు కూడా ఉన్నాయి. మాకు అన్నిటికీ ఎక్కడ బోరింగ్ కూడా లేవు. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అయ్యే నీళ్ళు ఆ ట్యాంకులు తెచ్చుకుని నీళ్ళు వచ్చే 2.5 రమ్ము 2 రమ్ముల కంటే తెచ్చిరావు. ఆ 2.5 రమ్ము వచ్చి 7 రోజులు 8 రోజులు వాడుతాం. మేము చాలా నీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ పైపు లైన్లు కూడా లేవు. 9 ఏళ్లకు వచ్చేసి ఒక ట్యాంకీ అయిపోయింది. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. కాబట్టి నీళ్ల కొరత గురించి నగర కమిషనర్ గారు మాకు స్పందించి మాకు ఏ లోటు లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. నీళ్ళు రావట్లేదు అసలు. మామూలు బజార్ పంపులు నీళ్ళు వదులుతున్నారు కానీ 2 బొంగల కాడికి ఎక్కువ రావట్లే. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి. చాలా ఇదైపోయింది అసలు. ఈ కాలనీలో జయప్రకాశ్ కాలనీలో నీళ్ళు అనేదే లేదు. కరువు అయిపోయింది. పిల్లలు అల్లాడిపోతున్నారు నీళ్లు లేక. చాలా బాధగా ఉంది. నీళ్ళ కష్టమే మాకు ఎక్కువగా ఉంది ఇక్కడ. మేము ఇది వరకు చెప్పాము, వస్తారు తర్వాత రారు. ట్యాంకులు రావటం నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. టైమింగ్ లేదు. కానీ కూలికి వెళ్ళే వాళ్ళం కాబట్టి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తాయో తెలియదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఒకసారి పొద్దున్నే రావచ్చు, ఒకసారి లేకపోతే సాయంత్రం రావచ్చు. కానీ చాలా సార్లు మేము చెప్పాం కానీ విన్నవించుకున్నాం కానీ నీటి సమస్య అనేది ఇప్పుడు కూడా పెద్ద తీరలేదు. ఆ వానాకాలం వస్తేనే కొంచెం నీళ్లు ఇది అవుతాయి కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ మాకు నీళ్లు సరిపోవు.